అండ్ అందులోనూ మనకి అనిరుద్ధ్ గారు అండ్ రామ్ జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్, ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు, ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ఆయుధ పూజ పాట బాబోయ్, అసలు రామ్ జోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్టేయాలని. ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ధ్ వాజ్ ఆల్సో వెరీ బిజీ. ఆయన హీ వాజ్ ట్రావెలింగ్ టు దట్ షోస్ ఇన్ అమెరికా. ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది. ఎల్లుండి సాంగ్ చేయాలి, ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన. రేపటికెల్లా రికార్డ్ చేసేసి ఎల్లుండికెల్లా పాట మొదలు పెట్టాలి. డేట్స్ లేవు, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది, త్వరగా అవ్వకొట్టాలి పాటని. అసలు అమ్మో, ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా ఆయన సరస్వతి పుత్ర అని అంటారు. ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను. ఇక్కడ నేను అన్నాను, బాబోయ్ దండం పెట్టేయాలండి మీకు, అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు. పాట ఈరోజు వచ్చింది, గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరానే ఎక్కేసింది. ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు ఆయన. అండ్ దట్స్ వై ఈరోజు ఆ పాటకి అప్లాస్ కూడా వచ్చింది. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామజోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్. అదే బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం. ఆయన పాప ఎప్పటి నుంచో ఈస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఈస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో. నేను మంచి పాట దొరికింది మాస్టర్జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది. డైరెక్టర్ నేను మానిటర్ ముందు కూర్చొని ఈయన పెర్ఫార్మ్ చేసే విధానం చూస్తుంటే, బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్. ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపాడరు ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావడం అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా. కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు. అది మనదాకా కూడా తెలియదు, అది ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా. అవునా, నాకు మేము అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది సార్. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు. అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ, నేను చెబుతూ కూడా ఈ పాట చాలా చొక్కాలు చిరిగిపోతాయి. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాం సుమా. ఇట్స్ లైక్ కింద పడ్డాలు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దేర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. అండ్ నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది, ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. 100%. అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి, ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు. ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే, ఈ కత్తి తిప్పేదేదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు, కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయిపోయింది. సో దాన్ని కాస్ట్ కట్టేశారు, హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకొని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే, ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th డేనే అయింది అది. కాకపోతే ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడే
అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బా అంటాం. ఆ కింద చిన్న ఆ మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది, ఇలా అని ఇలా అని కూడా. అనుకునేది లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కొట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే. ఇంకా ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి ఇది ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం అమేజింగ్. అమేజింగ్ అమేజింగ్. ఐ థింక్ వాట్ డ్రైవ్స్ యూ ఇస్ ఒకటి ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఈ సినిమా అనే ఆర్ట్ మీద, అండ్ అలాగే దీన్ని ప్రేక్షకులు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్, ఐ థింక్ దట్స్ వాట్ డ్రైవ్స్ యూ కదా. అబ్సల్యూట్లీ. అసలు అండ్ ఇవాళ అదే నేను జరిగింది అందుకే కూడా. చాలా సార్లు అన్నాను, నాకు మేబీ చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, బట్ నాకు తెలిసేది, నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా, ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా. ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్, వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది. అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు, ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అని. కాదు, అది ముందు ఎప్పుడో తీసాం. ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది, మనకి పూర్తి అవ్వదు. ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని. ఇది ఈ రోజు అయిపోవాల్సింది, ఒక సీన్ కానీ, ఒక ఎపిసోడ్ కానీ, ఒక పాట కానీ ఒకటి మిగిలిపోద్ది. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం. సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది, అది సినిమా ఆఖరి రోజుకి అయింది. అది ఏది, ఈ పాట, ఆయుధ పూజ పాట. అందులో ఒక బిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టు చెప్పినట్టు అని ఉంటుంది. పై చేయి పట్టుకొని లేపు, అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు వీటి కోసం. ఇంకా నరకం అండి డాన్స్ అంటే. అట్లీస్ట్ అబౌది లిటరల్ గా కొట్టుకోవడం, ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి, కొట్టుకోవాలి, బ్లడ్. అసలు అమ్మో, నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడిని కాదు, విసుక్కుంటారు. సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటేసారి, నాకే దరిద్రం 2 సార్లు. అంటే ఇప్పుడు దేవరాగా కొట్టుకోవాలి, తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి. 2 సార్లు కదా, నాకు 2 సార్లు అది. కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి, నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. సో ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది? అబ్బో, అది కూడా చాలా రాత్రులు, అది నైట్సే కదా, 7-8 nights అది. ఆ వరాది కూడా ఒక 7-8, సో మొత్తం కలిపి 2 కలిపి ఒక 14-15 రోజులు రాత్రులు, 2 కలిపి. అండ్ పీటర్ నిజంగా ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దిస్. ఈ రోజు లేకపోతే ఓన్లీ దట్, ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఆయనే చేశాడు. ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు, ఆపుతాడు వీళ్ళందరినీ, అది మాత్రం అనిల్ అరసు చేశాడు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవనివ్వండి, ఆ చేజ్ ఒకటి ఉంటుంది, దేవర ఎస్కేప్ అయిపోయేది, అది, ఈ ఆయుధ పూజ ఫైట్, ఇదంతా మాత్రం పీటర్. ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద, అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షార్క్ ఫైట్, ఆ షార్క్ దంతా చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఫైర్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్. ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ వాజ్. ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీ డిడ్. ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్. ఆక్వామెన్ లో వాడారు టెక్నిక్. సో మనం ఏం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్, ఓకే, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు, నెట్ లాంటిది. సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తుంటాను. ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్, ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైవ్ మూమెంట్ దగ్గర నుంచి ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చున్నాడు, అది ఎందుకంటే వాటర్ లోపల తిప్పలేము అట్లా మనం. సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫర్ వెట్, అది ఆయన పెట్టి తిప్పి బట్ ఆయన షార్క్ కి తాడేసిందంతా ఆయన వాటర్ లోపలే, అదంతా లోపల, అది వాటర్ లోపలే. ఓన్లీ ఆ షార్క్ ని దాన్ని మెనూవర్ చేయదు, ఇలా పట్టుకుని ఇలా పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు, అంతవరకు మాత్రమే డ్రై ఫర్ వెట్. తర్వాత మిగతా అంతా దోలు తీర్చారు. 30 రోజులు అండర్ వాటర్, పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు. సో చూసేది షార్క్ క్రియేషనే గానీ, బట్ ఆయనకేం సుఖం లేదు. అదే, ఆయనకి షార్క్ పెట్టేసాం, డమ్మీ షార్క్.
సో షార్క్ తో లెగవటం కూడా యాసిడ్ తీయాలి, వాటర్ నుంచి లేపామైన అట్లా. సో ఆ షార్క్ ఉంది, Yeah. దానికి ప్రాణం పోసింది వేపెక్స్ కాదు, ఆయన మాత్రం వాటర్లో. అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే. జస్ట్ వాచ్ ఇట్, బాగా చేశారు, బాగా చేయలేదు, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్ మ్యాన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ఎవ్రీబడి ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్ సో వెరీ పర్ఫెక్ట్లీ ఇంపెకబుల్లీ. అంటే కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. యా పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం. ఎగ్జాక్ట్. అదే రెస్పాన్స్ రాలేదనుకో, అబ్బా అవసరం కష్టపడిపోయామా, ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది. అవును అవును. అండ్ ఇందాక ఆ కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే ఉన్నారు, ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు. కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్. దేవరా ఫస్ట్ నుంచి కూడా మార్పుని కోరుకుంటున్నాడు సుమా. ఇట్స్ నాట్ లైక్ దేవరా చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు, అయ్యా నాకు ప్రచారి మీ నాయన కథ మా తాత కథ చెబుతుంది, నాకు మా నాయన కథ చెప్పు, దేవర కథ చెప్పంటే చెప్పుకునేంత కథలు లేవురా అంటాడు. దేవర ఆల్రెడీ చాలా గిల్టీలో ఉన్నాడు. అంటే మనం ఎలాంటి సోల్జర్స్, మనం ఎలాంటి వీరులో మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయాం మనం, ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని. తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు. తనకు కూడా స్వతహాగా వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి. బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు. ఇంకా కరెక్ట్. అది తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి, చదివించుకో అని చెప్పాడో, ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి. అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు. ఇంకా లేదు, మృగాలుగా మారిపోయావు, మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు, మృగాలుగా మారిపోయావు. ఆయన హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే, కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో, అంత అగ్రెసివ్గా. నాకు ఆయనలో ఉన్న ఎమోషనల్ సైడ్ ఇష్టం. బీయింగ్ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్. నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు. డాన్స్లు, ఫైట్లు, వార్నింగ్ సీన్లు, గొప్ప డైలాగులు చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని. బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి, నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే, ఆ కళ్ళలో చూడలేడు, ఓన్లీ హీ కెన్ డూ. దేవరా 2లో ఇంకో మంచి సీన్ ఉంటుంది, అది ఇప్పుడే చెప్పండి. అంటే జస్ట్ అట్లా మమ్మల్ని అలా వదిలేస్తారనమాట. దేవరాదే మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఓహో, అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ న్యూ థింగ్. అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే, ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు. అంటే దేవరా 2 వచ్చాయి కదా, కొడుకు తండ్రి ఉన్నారు కదా. నో ఎన్టీఆర్ అది డ్యూయల్ రోల్ అలాగా. సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు, మంచి సీన్ దేవరకు ఉంది అని చెప్పాను. మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా, చాలు. దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది. ఓకే, అది షూట్ చేసాం మేము, ఆ సీన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు. టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా 2? వచ్చేస్తుంది సుమా త్వరలోనే. నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆగస్ట్లోనే ఇప్పుడు చెప్పాను, ఆగస్ట్లోనే శివ అస్సలు సెప్టెంబర్ 27 రిలీజ్. ఒక నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు, నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూసుకోవద్దు, మనం కలవద్దు అసలు. మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం, అంతవరకే. అసలు సినిమా గురించి దేవర గురించి మాట్లాడదు. బికాజ్ 2 years వాజ్ అండ్ చాలా హెల్ ఆఫ్ అ జర్నీ. అందులోనే ఉన్నాం అందరం. అదే పొద్దున దేవర గురించి మాట్లాడుకుంటున్నాం, వర గురించి మాట్లాడుకుంటున్నాం, సముద్రం మాట్లాడుకుంటున్నాం. సో ఒక చిన్న బ్రేక్ కావాలి. అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ, హ్యాపీగా గో ఫర్ అ నైస్ హాలిడే. ఓకే, మంచి హాలిడే తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళలేదా? సరే, ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయకేతనం ఇంకాస్త ఎగరవేసి అప్పుడు వెళ్ళిపోతారు ఆయన. నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను. కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి, ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదు ఇక్కడికి రా అని. కొంచెం ఈ 5-6 రోజులు
అది కూడా తీర్చేసుకుంటే అండ్ పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలే సుమాచ్. దేవరా కేవలం బ్లాక్ బస్టర్ అయిపోవడం కాదు కానీ నాకు మామూలుగా నిన్నే చెప్తున్నారు చాలా ఏరియాస్లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత అని అన్నాడు ఆయన. నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అల్టిమేట్ గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసాంలే ఇది కాదు. ఫిజికల్ గా చాలా మందికి వెన్ దే ఆర్ సీయింగ్ దట్ కింద సెంటర్స్ లో వెన్ దే ఆర్ సీయింగ్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్, ఇంకా అంతకంటే ఆనందమే ఉంటుందండి. సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు, ఇంకా అవన్నీ చేసుకొని ఆయన అబ్రాడ్ ట్రిప్ కి ఎక్కడికో, నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలెడతాడు. అంటే కథ రెడీగా ఉంది, కథ రెడీ లేదనేది కాదు కానీ బట్ ఉంటాయి ఇంకా ఇప్పుడు దేవరా 1 సక్సెస్ కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు, ఇంకేం రాయొచ్చు, జనం కొన్ని డౌట్లు అదే వాటిని ఇంకొంచెం వాటితో మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారని నాకు అర్థమైంది.